మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది కాన్స్టిపేషన్ ఇబ్బంది పడుతున్నారండి. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి? తెలుగులో మలబద్ధకం. కొన్ని వ్యాధుల్లో పేరులోనే ఉంటాయి, ఇది ఎందుకు వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది. అసలు పేరులోనే మలబద్ధకం అంటే బద్దకించడం వల్ల, మల విసర్జన చేయకపోవడం వల్ల వచ్చిన దాన్ని మలబద్ధక సమస్య అంటారు. మనం ఏం చేస్తామంటే పొద్దునే వెళ్ళాలి, మార్నింగ్ లేచిన వెంటనే ఎవరైనా సరే మార్నింగ్ లేచిన వెంటనే మల విసర్జన చేసి ఒక 1 అవర్ వర్కౌట్ చేసుకొని, ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని, టైంకి తిని, టైంకి పడుకొని, టైంకి ప్రాపర్గా వాటర్ తాగితే అన్ని సమస్యలు పోతాయి. కానీ ఇవన్నీ మనం ఇప్పుడు ఏమైతే అనుకున్నామో అవన్నీ రివర్స్ ఉన్నాయి అందరి బాడీస్లో. లేట్గా లెగుస్తాం, మనం ఏం చేస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళాలన్న ఇదిలో సో ఈజీగా పోస్ట్ పోన్ ఏం చేయగలుగుతాం, మోషన్ని పోస్ట్ పోన్, ఈవినింగ్ వెళ్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండ, సో అలాగా పోస్ట్ పోన్ చేసి, సో అది కొంతమంది ప్రాపర్గా సరే మార్నింగ్ మోషన్కి వెళ్తూ ఉంటారు, కానీ అది రాను చాలా టైట్గా కాన్స్టిపేటెడ్గా అవుతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనం మ్యాక్సిమం మన ఫుడ్లో జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆకుకూరలు తినరు, వాటర్ ప్రాపర్గా తాగరు, అండ్ వర్కౌట్ సరిగా చెయ్యరు. సో ఇవంతా స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేరు. వీటన్నిటి వల్ల ఈ రకరకాల కాన్స్టిపేషన్. మనం అనుకుంటాం కాన్స్టిపేషన్ ఏం చేస్తుందిలే, ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం మోషన్కి. కానీ ఒకరోజు ఇది స్పైల్స్ లాగా, ఫిస్టులా లాగా, లేదంటే మనం కొలన్ క్యాన్సర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే మనం గట్ క్లీన్గా లేకపోతే. మీరు బాగా గమనించండి, మోషన్ సరిగా వెళ్ళకపోతే బ్రెయిన్ యాక్టివ్గా పని చేయలేం, లెథార్జిక్గా ఉంటాం. లెథార్జిక్గా నీరసంగా ఉండడం వల్ల, చేయాల్సిన పని ప్రాపర్గా చేయకపోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకోండి, బాడీలో ఏమైపోతుంది, ఖచ్చితంగా ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఎక్కువైపోతే బరువు పెరిగిపోవడం, థైరాయిడ్ రావడం, షుగర్లు రావడం, బీపీలు రావడం. చూసారా, స్టార్ట్ విత్ కాన్స్టిపేషన్స్తో స్టార్ట్ అయింది. అంటే రెగ్యులర్గా వెళ్ళని మోషన్ మనము ఒక రోజు కాస్త, అది ఇప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, ఈ రోజు కదా, రేపు వెళ్తున్నాం కదా, వారానికి 2-3 సార్లు వెళ్తున్నాం కదా, దానికోసం అంత టైం స్పెండ్ చేయాలా? అసలు అవసరం లేదండి. మార్నింగ్ లేచి 2 నిమిషాలు మొత్తం మల విసర్జన చేయాలి. ఆ చేయకపోవడం వల్ల ఈ రకరకాల సమస్యలు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ మనకి మలబద్ధక సమస్య రాకుండా ఉండాలంటే బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను, బెస్ట్ థింగ్ 4 లీటర్ల వాటర్ తాగాలి. సో త్రూఅవుట్ ద డే ఒకటేసారి తాగేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది పొద్దున్న లేచి 2 లీటర్ల వాటర్ తాగడం, మళ్ళీ పగలంతా తాగకుండా ఈవినింగ్ మళ్ళీ 2 లీటర్లు తాగుతుంటారు. అది కూడా మంచిది కాదు, హానికరం. ఎప్పటికైనా కిడ్నీకి చాలా బర్డెన్ అయిపోతుంది. సో త్రూఅవుట్ ద డే మార్నింగ్ నుంచి కొద్దిగా గంటకు ఒక గ్లాసు ఓవరాల్గా డే అయిపోయేటప్పటికల్లా ఒక 4 లీటర్ల వాటర్ తాగేటట్టు చూసుకోండి. అప్పుడు మలబద్ధక సమస్య 100% ఉండదండి. మీరు బాగా గమనించండి, మలబద్ధక సమస్య ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోవడం వల్ల 80% పీపుల్స్ ఈ మలబద్ధక సమస్య ఫేస్ చేస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, చూసి వీళ్ళ లైఫ్ స్టైల్ ఆకుకూరలు ఎప్పుడో వారానికి ఒకటో, 2 నెలలకు ఒకటో, 3 నెలలకు ఒకసారి తింటా ఉంటారు. ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆకుకూరలు బాగా తింటామో సో గట్ చాలా హెల్దీగా ఉంటుంది, కంటి చూపులు బాగుంటాయి, వయసు ఉండదు. వయసు మనకి మంచిగా, కొంతమంది 30 ఏళ్ళకే 40 ఏళ్ళలాగా కనబడుతుంటారు. సో కాబట్టి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. జుట్టు హెల్దీగా ఉంటుంది. ఈవెన్ మన తెల్ల జుట్టు సమస్యలు అధికంగా అయిపోయినాయి కదా, తెల్ల జుట్టు సమస్యలు కూడా ఉండవు మనకి. కాబట్టి మలబద్ధక సమస్య ఉందంటే వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తీసుకోవాలి, డైలీ ఒక కీరా తినండి. మలబద్ధక సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు ఒక కీరా మంచిగా తిని, ఒక జామకాయ రెగ్యులర్గా తీసుకుంటే 100% మలబద్ధక సమస్య ఉండదు. మలబద్ధక సమస్య కాకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, బాడీ కూడా హెల్తీగా ఉంటుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి కీరా తినడం వల్ల రెగ్యులర్గా, అండ్ రోజుకు ఒక జామకాయ తినడం వల్ల. కాబట్టి జామకాయ అద్భుతంగా పనిచేస్తుందండి మలబద్ధక సమస్యకి, అండ్ ఇమ్యూనిటీ పెరగడానికి, హెయిర్ హెల్తీగా ఉండడానికి, జాయింట్స్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా ఉండడానికి బెస్ట్ ఏదన్నా ఉందంటే జామకాయ. దాన్ని అమృత్ అంటారు హిందీలో. సో మనం అమృత్ అంటే ఒక అమృతం లాగా ట్రీట్ చేస్తాం జామకాయని. సో కాబట్టి జామకాయని రెగ్యులర్గా తీసుకోండి, కీరాని రెగ్యులర్గా తీసుకోండి. త్రూఅవుట్ ద డే కంపల్సరీ 3 లేదా 4 లీటర్లు వాటర్ తాగండి. ఎవ్రీడే మార్నింగ్ లేచాక 1 అవర్ యోగా చేసుకోండి, చాలు. మలబద్ధక సమస్య అనేది మీ దరిదాపుల్లో రాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మలబద్ధక సమస్య నెగ్లెక్ట్ చేస్తే, అంటే రెగ్యులర్గా మోషన్కి వెళ్ళాలి వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ రావచ్చి, జాయింట్ పెయిన్స్ రావడము, అండ్ వెరీ ఇంపార్టెంట్ జుట్టు రాలడము, ముఖమంతా పింపుల్స్ రావడము, బాడీలో విపరీతమైన స్మెల్ రావడము, అంటే స్వెట్ స్మెల్ కూడా వీళ్ళలో చాలా విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకండి, ఎవ్రీడే మోషన్కి వెళ్ళాలి, వాటర్ ప్రాపర్గా తాగాలి, ఆకుకూరలు తీసుకోవాలి, అండ్ దాంతోపాటు జామకాయ, కీరాని రెగ్యులర్గా తీసుకుంటే ఈ మలబద్ధక సమస్య అనేది ఉండదు.
సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.